గత 2 రోజులుగా ఏంటి వారం రోజులుగా వెనిలా డైట్ గురించి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది. ఫేక్ డాక్టరేట్ సంపాదించింది, ఇంకేదో చేసింది. ఎందుకు ఈవిడ ఇంతలా టార్గెట్ చేయబడింది అనే అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటు ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా ఏం జరిగిందంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా వినండి. ట్రైకాలజిస్టే నీ జుట్టు ముట్టాలి, డెర్మటాలజిస్టే నీ తోలు ముట్టాలి. బ్యూటీ పార్లర్లు కేవలం దానికి లేపనాలు మాత్రమే పూసే ఇది ఉంది. ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయంటే బ్యూటీ పార్లర్లోనూ కూడా నీకు మెడికల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ హైడ్రాఫేషియల్ కూడా మెడికల్ ట్రీట్మెంటే. పీల్స్, గ్లైకోలిక్ పీల్స్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ, హైరాలోనిక్ యాసిడ్ కానీ, నియాసినమైడ్ కానీ, లేకపోతే రెటినాల్ కానీ, సెరామైడ్స్ కానీ, ఇవన్నీ కూడా క్లినికల్లీ ప్రూవెన్, అంటే సర్టిఫైడ్ వాళ్ళే చేయాలి. డెర్మటాలజిస్టే చేయాలి చెప్పాలి అంటే. బయట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లో కూడా ఎవడు పడితే వాడు, ఇప్పుడు నేను ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఏం లేదురా ఇది ఇట్లా పొడిచి దాంట్లో పెట్టాలంటే వాడు చేసేస్తాడు. లైపోసెక్షన్ కూడా బ్యూటీ పార్లర్ ఉంటే చాలు, నేను యంత్రం కొనుక్కుంటే చాలు, ఎవరైనా చేస్తాను అంటే నాకు అది చేయడం వస్తే చాలు, నాకు సర్టిఫికేట్ చేయడం వస్తే చాలు అని చేస్తాను. ఇదంతా కూడా యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈస్ ఇల్లీగల్. ఓన్లీ డెర్మటాలజిస్ట్ మాత్రమే నేను ముట్టుకోవాలి, అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అంటే ఫార్మసీ మెడిసిన్స్ మాత్రమే నేను ఒంటికి పోయాలి. ఈ నైకాలో కానీ, ఇంకెక్కడైనా కానీ, హెల్త్ అండ్ గ్లోలో కానీ బయట దొరికే సిరమ్స్ ఇవన్నీ ఎవరు ఇవ్వడానికి లేదు. నీకు నచ్చితే కొనుక్కోవచ్చు, తప్పు లేదు, బికాజ్ రిటైల్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి. దెన్ ఇప్పుడు ఏమైందంటే ఒక ఆవిడ మందులు ఇవ్వట్లేదు, ఇది తినమని చెప్పట్లేదు, పలానాది పూసుకోండి అని చెప్పట్లేదు, రాసుకోండి అని చెప్పట్లేదు. ఏం లేదు, నువ్వేం తింటున్నావు అని అడిగింది. ఇది తింటున్నాను అన్నారు. ఇది కాదు, దీని బదులు ఇది తిను, దీని బదులు ఇది తిను. ఏ టైంకి తింటున్నావు? ఈ టైంకి తిను. లేదు, ఇది ఈ టైంకి తిను, ఇది ఆ టైంకి తిను. ఒక్కసారి నేను చెప్పించేసి చూడు, వారం రోజుల్లో మళ్ళీ కలుగుతాం. నాకు మీరే గుర్తొచ్చారు, మీరు కూడా ఇవేగా చేసేది, అంతేగా. నెక్స్ట్ ఇంకేంటి, చాలా సింపుల్గా జీలకర్ర అండ్ జల్జీరా, అంటే ఇంట్లో దొరికేవే. ఉసిరికాయలు, నీకు విటమిన్ సి కావాలంటే ఉసిరికాయ తినమంటుంది, కానీ విటమిన్ సి ట్యాబ్లెట్లు వేసుకోమని రాయట్లేదు. మల్టీ విటమిన్స్ కావాలంటే మల్టీ వెజిటేబుల్స్ చెప్తుంది, బట్ మల్టీ ఫ్రూట్స్ చెప్తుంది. షీ సజెస్టింగ్. చాలా మంది కూడా అయిన వాళ్ళు ఉన్నారు, అంటే రిజల్ట్ చూపించిన ఉన్న వాళ్ళు ఉన్నారు. కంప్లైంట్స్ లేవు, బికాజ్ వాళ్ళే మందులు తినలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే షాంఘై యూనివర్సిటీ నుంచి ఈ మధ్య అందరికి డాక్టరేట్లు ఇస్తున్నారు. దువాడ శ్రీనివాస్కి డాక్టరేట్ ఇచ్చారు, ఇలా గౌరవ డాక్టరేట్ ఒకటి ఈవిడకి ఇచ్చారు. ఈవిడ డాక్టర్ వినీలా అని పెట్టుకోండి. నువ్వు ఎక్కడ చేసావు డాక్టరేట్? ఎంబీబీఎస్ ఎక్కడ చేసావు, డెర్మటాలజీ ఎక్కడ చేసావు, ఇది ఎక్కడ చేసావు, అది ఎక్కడ చేసావు, న్యూట్రిషన్ ఎక్కడ చేసావు, ఎట్లా పెడతావు ఇంత పెద్ద కంపెనీ, తేల్చు అని ఒక ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఇది ఎంతవరకు ఈవిడ వల్ల అయితే నాకు తెలిసి సమాజానికి నష్టమేం లేదు. ఇప్పటివరకు అయితే ఏ కంప్లైంట్స్ రాలేమ్మా, ఈ రోజు వరకు అయితే రాలా, రేపు వస్తాయో లేదు నాకు తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చెప్పిన ఆవిడకి అది ఆవిడ ఏదో ఈవిడ మీద గ్రడ్జ్ పెట్టుకొని చేసినట్లు ఉంది తప్ప అండి, వినిలా గారిది అయితే ఏ తప్పు లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లే, ఇప్పుడు స్కిన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్కి పోయినా అనుకోండి, వాళ్ళు డాక్టర్ కోట్ వేసుకుంటారు. అమ్మా ఇంకోటి చెప్పనా, గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్ బ్యూటీ పార్లర్ లో వాళ్ళు వేస్తున్నారు. అవునండి, ఇప్పుడు నార్మల్ గా మనం ఇంజెక్షన్స్ తెచ్చుకుంటే ఎవరైనా వేస్తారు, ఒక నర్స్ కూడా వేస్తుంది. యూ కాంట్ డు దట్ బికాజ్ ఎగ్జాక్ట్లీ క్లినికల్లీ నీకు సర్టిఫికేషన్ లేదు, చేయకూడదు, బట్ చేస్తున్నారు. వాళ్ళ తప్పు లేదు. ఈవిడ నువ్వు ఇది తిను అన్నందుకు ఆవిడ అందరూ తింటున్నారు. ఈవిడ దగ్గరకు వచ్చి ఒకసారి ఎదిగింది, బాగా కుళ్ళు పుచ్చేసింది. మీతో మేము ఇంత చేస్తుంటే మా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఇన్ని మిషన్లు పెట్టుకుంటే ఎవరు రావట్లేదు, ఈవిడ అదేదో ఉప్పు కారం తినమందుకు ఎంతో మంది వస్తున్నారు. దీని సంగతి చెప్పు. ఇప్పుడు ఈవిడ చేసిన గొప్పతనం ఏంటంటే అండి, ఇప్పుడు మనం డైటీషియన్ దగ్గరికి పోయినా గానీ నీ బాడీ, ఇప్పుడు డైటీషియన్స్ ఏంటంటే ఫస్ట్ మన బాడీ చెకప్ చేస్తారు. మనలో ఏం ఎక్కువ ఉంది, ఏం తక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉందా, షుగర్ తక్కువ ఉందా, దానికి తగ్గట్టు ఫుడ్ మీరు తినండి అని వాళ్ళు రిటర్న్ చేసి ఇస్తాడు, అంతే తప్ప ఈ వీటిలో ఈ డైట్ చార్ట్ లాగా ఇస్తారు. బట్ వినిలా గారి గొప్పతనం ఏంటంటే అండి, ఆవిడ ఏ కాయగూరలో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కాల్షియం ఉంది, నీ బాడీకి ఇంత ప్రోటీన్ తక్కువ ఉంది అంటే ఈ ఫుడ్ తిను. అది కూడా ఏంటి, ఆవిడ ప్రతిదీ నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, మార్నింగ్ అంట అండి, మార్నింగ్ సాయంత్రం ఈవిడ ప్రతి ఒక్కరికి పర్సనల్ ట్రైనర్ ఉంటారో, పర్సనల్ ట్రైనరా నాకు తెలిసినంత వరకు అండి అలా ఎవ్వరు చేయరండి. నీకు ఆదివారం 11 గంటలకు ఫోన్ వస్తుంది, అమ్మ బాగా తింటున్నారా, మర్చిపోయారా, ఈ రోజు మీరు నాన్ వెజ్ తినొచ్చులే పర్లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అట్లా కాదండి, ఆవిడ
ఫోటో పెడుతుంది ఆవిడ పొద్దున ఇప్పుడు 6 o'clock నేను డైట్ ఉన్నానంటే 3 days అంటే అది కూడా ఏమి చీట్ డైట్ అన్నా కూడా నాకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నా బాడీ పర్ఫెక్ట్ ఉన్నా ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అంటే 3 రోజులు మీరు డైట్ చేస్తే చాలండి 3 రోజులు మీకు నచ్చింది తినండి బిర్యానీ తినండి ఐస్ క్రీమ్ తినండి స్వీట్లు తినండి ఏమైనా తినండి బట్ ఈ రోజు ఏమంటే మీ బాడీలో ఉన్న లోపాలని ఈవిడ ఈ ఫుడ్తో 3 రోజులు సరి చేస్తే మిగతా రోజుల్లో ఇవి చేయడానికి దానికి డాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు ఆమె డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు ఆమె ఎక్కడ నేను డాక్టర్ MBBS అని ఏమి రాసుకోలేదు ఇప్పుడు ఆమె కోర్టుకు పోయినా అంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా డాక్టర్ కోట్ వేసుకుంటారు నేను అన్ని క్లినిక్స్ లో కూడా యూనిఫామ్ లాగా వేసుకుంటారు ట్రీట్మెంట్ మెడిసిన్స్ కెమికల్స్ తో కూడా ఏమి ఇవ్వట్లేదు అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళు ఒకవేళ డయాబెటిక్ అయితే ఎన్ని క్యాలరీస్ తినొచ్చు హై బీపీ ఉన్న వాళ్ళైతే ఎన్ని క్యాలరీస్ తినొచ్చు ఒబేసిటీ ఉన్న వాళ్ళైతే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తినొచ్చు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినొచ్చు ఈ రోజుకి ఎన్నిసార్లు తినొచ్చు ఏ రోజు ఏమేమి తినాలి ఇవి మాత్రమే న్యాచురల్ ఫుడ్ తోటి తగిన క్యాలరీస్ ఫుడ్ మాత్రమే ఆవిడ చెప్తూ ఉంటారు అని విన్నాను నేను ఇందులో ఎవరు జలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అవ్వను నేను ఇన్ని మిషన్లు కొనిపెట్టుకుంటే ఒకటి రావట్లా నువ్వు జస్ట్ ఉప్పు కారం పెట్టుకొని బిజినెస్ చేస్తా ఎలిగేషన్ చేసిన కాదండి ఎలిగేషన్ చేసిన ఆవిడ కూడా క్లినిక్ ఉంది ఆవిడకి ఏంటంటే ప్రాబ్లం అది అంటే పెద్ద పెద్ద ఇది ఉంది ఆవిడ అంటే నాకు క్లయింట్స్ లేరు ఆవిడ నేను ఇంత చదువుకున్నా ఇంత డిగ్రీ చేసా నేను ప్రాపర్ గా పెట్టాను లక్షలు పెట్టి నేను చదువుకున్నా ఆమె ఏం చదువుకోలేదు ఆమెం లేదు ఆమెకి ఎందుకు ఇంత పబ్లిసిటీ వస్తుంది ఏమంటే ఆమె చేసే పద్ధతి డిఫరెంట్ ఆవిడ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటుందా అండి దానికి 100 రెట్లు ఆవిడ కష్టం హార్డ్ వర్క్ మానిటరింగ్ అండి చాలా కష్టం మీరు ఈ పని చేయరా అని వదిలేసి వెళ్ళిపోవడం కాదు నువ్వు చేస్తున్నావు పొద్దున టీ కాఫీ ఇంత దాగమ్మా అని కప్లో ఫోటో పెడుతుంది ఫుడ్ ఇంత పోర్షన్ పెట్టాలి మళ్ళీ వాళ్ళు రిటర్న్ పోర్షన్ పెడతాం మానిటర్ కరెక్ట్గా ఉంది తినండి ఇంత ఎక్కువైనా ఒక పీస్ ఎక్కువ ఉంది తీయండి ఎవరండి మానిటర్ చేస్తారు భార్య పెళ్ళ మొగుడికి కూడా చెయ్యదు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చాక డైట్ చార్ట్ ఇస్తారు డిశ్చార్జ్ సమరైతో ఆ టైంకి మందులు ఈ ఫుడ్ ఇలా ఇవ్వాలని అది ఇంట్లో వాళ్ళు కూడా 1 రోజు 2 రోజులు వండేస్తారు తర్వాత వదిలేస్తారు అంతే ఆవిడ అట్లా కాదు ఒక్క పీస్ ఎక్కువైంది అది తీసేయండి ఒక్క పీస్ ఎవరు చేస్తారండి ఇంత మానిటర్ ఎవరు చేస్తారు సొంత మన అనుకునే వాళ్ళు ఎవరు చేయరు ఏదో జ్యూస్ ఇవ్వండి అది ఏదో డాక్టర్ జ్యూస్ తీసుకోపో అంటాడు తెలీదు ఆవిడ చెప్తుందండి ఇందో 4 పన్నీర్ ఉండాలా ఒక ఇంత ఇది ఉండాలా ఈ ఆకుకూర ఎక్కువ తిని ఇది పోర్షన్ వైజ్ గా పెట్టి మళ్ళీ వాళ్ళు చేసి ఆ పోర్షన్ వైజ్ గా రిటర్న్ పెట్టి టైమింగ్ కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫాలో అప్ చేసేది ఎవరు చేస్తారండి చెప్పండి ఆవిడ ఈరోజు ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే మన ఫుడ్ మనం తినే 3 పూట్ల మనం తినే ఫుడ్ నే కొద్దిగా మాడిఫై చేసింది టైంకి తినండి ఇవి 2 మెయింటైన్ చేయాలంటే మీరు తినండి ఇప్పుడు ఫీజు తీసుకొని ఇంత పెద్ద చార్ట్ రాసేసి మీరు ఇది తినండి అంటే వాళ్ళు చేసుకోకపోవచ్చో కాదు ఈవిడ పర్సనల్ కేర్ ఏంటంటే నాలాగా అందరు హెల్దీగా ఉండాలా నాలాగా అందరు బాగుండాలా నాకు ఒక సొసైటీకి ఒక మేలు జరగాల అన్న మంచి ఉద్దేశంతో ఆవిడ అంత కష్టపడి అంత మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతిరోజు ప్రతి పూట ఎవరు చేస్తారు చెప్పండి నాకు తెలిసి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇంతమంది డైటీషియన్లు ఉన్నారు ఇంతమంది డైట్ చార్ట్లు ఇస్తారు జిమ్ లో ఇస్తారు డాక్టర్ తర్వాత నా దగ్గరకు వస్తే ఏం తిన్నావు అది తిన్నావు సర్లే బానే తిన్నావు అంతే తప్ప ఆవిడ చేసే సోషల్ సర్వీస్ కానీ ఆవిడ చేసే ఇది కానండి హ్యాట్స్ ఆఫ్ అండి వినిలా గారికి ఎవరు చేయలేరండి ఇలాంటి ఎలిగేషన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వినిలా గారు మీరు చేసే ప్రతి ఒక్కటి జనాలకు తెలుసు బట్ మీ ట్రీట్మెంట్ తీసుకున్న ఎవరు వచ్చి కూడా కంప్లైంట్ చేయలేదు ఒక్క మనిషి చేస్తారండి తిండి మార్చమనిందమ్మా ఎప్పుడు మందులు ఇవ్వాలా వాళ్ళకి ఏమి రియాక్షన్లు వచ్చే మందులు ఇవ్వలేదు కెమికల్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఒక్కొక్కసారి అమ్మ జిమ్ అయినా మనం చేస్తే ఎవరు పలకరించే నాకు బోర్ వస్తుంది అట్లా కాదు ఆవిడ మోటివేట్ చేస్తుంది ఆవిడ పొద్దున్న లేపి లేయండి మీరు వంట చేసుకోండి తినండి వాళ్ళ సెల్ఫ్ కామంటది వంట మనిషి కూడా పెట్టుకోద్దండి అది ఒక ఎక్సర్సైజ్ మీరే వండుకొని తినండి నెక్స్ట్ ఇంకొకటి లావ్ అయ్యావు కదా సరే నువ్వు తగ్గడానికి మందులు ఇస్తా అని రకరకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు థైరాయిడ్ వల్ల లావ్ అయ్యావా అయితే ఇది తిను నీకు టైప్ 2 డయాబెటీస్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అయ్యే లావ్ అయ్యావా ఇది తిను ఆఫ్టర్ డెలివరీ లావ్ అయ్యావా ఇది చెయ్యి జిమ్ సడన్గా మానేస్తే లావ్ అయ్యావా ఇది చెయ్యి అంటే నువ్వు ఎలా లావ్ అయ్యావు
అదంతా స్టడీ చేసి ఆవిడ కూడా పాపం బాగా పరిశోధనలు చేసి నేర్చుకొని వీళ్ళకి చెప్తారు. ఈ కన్సెంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో దానికి ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళ మనసులో స్థానం ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఆవిడ ఇక్కడ గుడ్నెస్ ఏంటంటే తను న్యాచురల్గా మనిషికి ఏమేమి ఆహారం తినాలి, ఎవరు ఎలాంటి తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఏ టైంలో తినాలి అని చెప్పడము, దాన్ని మానిటరింగ్ చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పర్సనల్ కేర్ తీసుకోవడం అనేది చాలా అరుదైన అంశము. ఆ అంశము ఆవిడలో ఉండబట్టి అనేక మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇదేం తప్పు కాదండి. అంటే తెలిసి మనలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే తప్పమ్మా. ఎందుకంటే ముందుకు వచ్చి చాలా మంది అంటారు కానీ తెలిసి చెప్పకపోతే తప్పు. ఇప్పుడు ఇంకోటి అండి, అర్బన్ లైఫ్ అని చాలా మంది తిని, అది ఎవరు డాక్టర్ కన్సల్ట్ అయ్యేది ఎవరు ఇది తింటే సన్నగా అయిపోతామని ఓన్ గా తిని 1,00,000 రోగాలు తెచ్చుకున్నారు, కిడ్నీ డ్యామేజ్లు ఉన్నాయి దాని మీద. ఇప్పుడు అలాంటి దాని మీద ఫైట్ చేయమని చెప్పండి. స్టిరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది, అటువంటి దాని మీద ఫైట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అని తీసుకుంటారు, జిమ్లో ప్రోటీన్ పౌడర్ అని, ఎవరికి ఎంత అవసరం ఉందో ప్రోటీన్ పౌడర్ అది అలాంటి దాని గురించి ఇది చేయమని చెప్పండి. ఈమె న్యాచురల్ ఫుడ్ ఇస్తుంది, ఈమె మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అది నీ ఇంట్లో నీ టొమాటో నువ్వు కొనుక్కోమని చెప్తుంది. బిజినెస్ కూడా చేయట్లేదు, నా దగ్గర టొమాటోలు కొను, నా దగ్గర బెండకాయలు కొనని కూడా చెప్పట్లేదు. నేనే ప్యూర్ గా పండిస్తున్నా, నా దగ్గర టాబ్లెట్లు తిను, నా దగ్గర ప్రోటీన్ పౌడర్ తిను, పొద్దున్న తిను, సాయంత్రం తిను కూడా అంటలేదు. ఆమె అంటుంది మీ కాయగూరలు మీరు కొనుక్కోండి, మీ వంట మీరు చేసుకోండి, మీరు తినండి అని చెప్తుంది. అది తప్పు అనేటోళ్ళకి తినే ముందు ఒక్కసారి అడగండి, ఎలా తినాలో చెప్తా, అంతే. నీ ఇష్టం. అడగాల్సిన అవసరం లేదండి, మీకు తెలియదు ఆవిడ ప్రాసెస్ ఎట్లుంటదంటే. లేదు, మార్నింగ్ ఇప్పుడు 6 కి అనుకోండి, ఆమె 5:30కి పెట్టేస్తుంది మీరు ఇది తినాలా. ఇప్పుడు మీ చాయిసెస్ కనుక్కుంటది, మీకు ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదు. ఆమె కౌన్సిలింగే గంటన్నర చేస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇష్టం ఉంటాయి కాయగూరలు, మీకు కొన్ని నచ్చవు. ఇప్పుడు మీకు ఫిష్ అంటే ఇష్టం, నాన్ వెజ్ తినని ఇష్టం లేదంటే అవన్నీ పెట్టి పొద్దున 1/2 అవర్ ముందు మీకు ఆమె ఫోటో పెడుతుంది, వాట్సాప్లో ఆమె ఫోటో వెళ్తుంది మీకు. మీరు ఆ ఫోటో చూసుకొని మీరు ఆమె ఏమేమి పెట్టిందో అవన్నీ ఫుడ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని మీరు ఫోటో చేసి మళ్ళీ రివర్స్ ఆవిడకి సెండ్ చేయాలా. ప్రతిదీ ఒక టీ కాఫీ మళ్ళీ 10 o'clock ఇది తినండి అని మళ్ళీ జ్యూస్ పెడతారు. ఏం జ్యూస్ కూడా వాళ్ళకి 3-4 ఆప్షన్స్ జ్యూస్ ఇస్తారు. ఇది లేకపోతే ఇది తినండి, ఇది లేకపోతే ఇది తినండి అని 3-4 ఆప్షన్స్ ఇచ్చి పెడుతుంది. ఈ టైమింగ్ ఇది తినండి, ఇది లేదు అంటే ఇది తినండి అంటే అది తప్పు అనేటోళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు. వినిలా గారిని తప్పు పట్టేటోళ్ళకి అమ్మ నువ్వు ఎవరో తల్లి నాకు అర్థమైతలేదు, ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఒకరి వల్ల మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం సమర్థించకపోయినా పర్లే, అడ్డైతే పడకు. ఆవిడ వల్ల చాలా మంది బాగుపడ్డారు, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి, చాలా యాక్టివ్గా ఉన్నారు. మీరైతే ఆవిడకి అయితే అడ్డం పడకండి. మీకు బిజినెస్ కావాలంటే అది వేరే చూసుకోండి, మంచిగా ఉండాలని చెడగొట్టకండి.